సో దుర్గతి నాశిని అని ఒకవేళ పట్టుదలగా ఈ మార్గాన్ని అవలంబిస్తే దుర్గతిని కూడా నాశనము చేసి దేవయానము అనే ఫలాన్ని కూడా నీకు ఇస్తుంది. అమ్మ, నీట ముంచిన పాల ముంచిన నువ్వే ఈ చిన్నమస్తాగా కుండలిని ఖాళీ నుంచి చిన్నమస్తా నుంచి ప్రచండ చండివై నా ధ్యేయం వైపు నన్ను ధ్యాతృ అనేవి తొలగించి ధ్యేయం వైపు నడిపించు తల్లి. దుర్గతి నాశిని. ఏ యోగా కష్టాలు గాని, ధ్యానంలో కష్టాలు గాని, ఆధ్యాత్మికంలో నా మార్గం ఎంత దుర్గమమైనదైనా కూడా నువ్వు నన్ను తరింపజేయి తల్లి నీ దయతో అని మొక్కుకునేవాడు, విశ్వాసంతో ఉన్నవాడు ఎవరైతే ఉంటారో ఆమె పట్టుదలగా ఈ మార్గాన్ని వదలకుండా ఏమా అవలంబిస్తే దుర్గతిని కూడా నాశనము చేసే శక్తి దేవయానము అనే ఫలాన్ని కూడా నీకు ఇస్తుంది. అంటే నీకు లయం వైపు నడిపిస్తుంది. అంటే దేవయానము అంటే దేవతలు అటు ఇటు తిరిగేవాళ్ళు. ఏది మార్తాండ భైరవుడి యొక్క బిందువు నుంచి వచ్చేవాళ్ళు, గేట్వే ఆఫ్ దేవయానము. అక్కడ ఆ తలుపులు తెరుచుకోబడతాయి అని ఆ దేవయానము నీతో చేయిస్తుంది, బిందువులో నిన్ను లయం చేస్తుంది. అమ్మవారి లలిత అమ్మవారి భక్తుడిగా నువ్వు, ఈ అమ్మవారి లలిత అమ్మవారి సరేరా పద పైకి ఉంటుంది. అటువంటి వాళ్ళకి అయాచితంగా అప్రయత్నంగా దేవయానము అనే ఆ మార్తాండ భైరవుడు అనే ద్వారములు తెరుచుకోబడతాయి. మిగతా వాళ్ళకి తెరుచుకోబడవు, విశ్వాసం లేని వాళ్ళకి. వాళ్ళు ఆ యొక్క దాని చుట్టూ ఇంకా వారికి సూక్ష్మవాయువు ఉందిగా, ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వాళ్ళ ప్రదక్షిణలు అంటే ఏమిటి? ఇప్పుడు మనం గుళ్ళో చేసే ప్రదక్షిణలు అనమాట. అదే దేవయానము పితృయానము. నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావు, ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నావు? లోపల ఉన్న విగ్రహంలో ఉన్న ఆ మార్తాండ భైరవుడి యొక్క దర్శనం కోసము 21 సార్లు తిరుగుతున్నావు, ప్రదక్షిణ చేస్తున్నావు అనమాట. అప్పుడు కదా నీకు వచ్చే దర్శనం, నీకు ఇచ్చేది లోపల. సో ప్రదక్షిణ అనేది అందుకే పెట్టారు. దేవయానము పితృయానము అనేది దృష్టిలో పెట్టుకొని నీకు జీవత్వం కావాలా దైవత్వం కావాలా అన్నది ఆ గుడి నీకు నిర్ణయించి ఇస్తుంది. ఆ దేవుడు నువ్వు నమ్ముకున్న నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు జితేంద్రుడివై విశ్వాసముతో నువ్వు చేస్తే ఆ దుర్గతి నాశిని అంటే ఆ కష్టాన్ని తొలగించి దేవయానము ఫలాన్ని ఇస్తుంది ఆ దేవత, ఆ గుడిలో దేవతలు. లేదు అంటే ఏమ్మా రోజు గుడికి వెళ్తూనే ఉంటాం. అలానే ఈ జీవులందరూ తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే కిందకి రాలేరుగా, జీవన్ముక్తి స్థితి వచ్చింది కదా. అందులో లోంచి అక్కడ మళ్ళీ వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఈ ఆత్మలు. ఇలా ఉంటాయమ్మా. అప్పుడు ఎప్పుడో ఎవడోకి తెరుచుకోబడతాయి. వాడు ఒక్కడు మళ్ళీ లోపలికి వెళ్తాయి. ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప సత్యలోకం పైన త్రికోణము బిందువు పరాశూన్యం. అలా వాడు వెళ్ళిపోతారు. లేదు అంటే ఆ తిరిగి మళ్ళీ కిందకే వస్తారు. అర్థమైందా? సో దేవయాన ఫలాన్ని కూడా ఈ తల్లి ఇస్తుంది. అభయము వరము అందులోనే ఉన్నాయి. అభయము వరము రెండు ఆమె చేతిలోనే ఉన్నాయి. అశక్తునికి ఇది భయోత్పాతకము. అశక్తులు ఉంటారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది? భయోత్పాతాల్ని సృష్టిస్తుంది. నమ్మకం విశ్వాసము లేకుండా కలకత్తా కాళీని నేను చూస్తాను అన్నామంటే గుండాయి చేస్తాం. చూపించారు కదమ్మా అక్కడ కలకత్తా కాళీని దర్శనం. నీవి వీక్ హార్ట్ అయితే లోపలికి వెళ్ళొద్దమ్మా అంటారు, బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోమంటారు. భయోత్పాతాలుగా ఉంటుంది. అదే నువ్వు చక్కగా ఉపాసన చేస్తున్నావు అనుకో, ప్రసన్నంగా ఉంటుంది. కొన్ని రహస్యాలమ్మా. శక్తివంతునికి అభయ వరప్రసాద సిద్ధము. శక్తివంతుడు ఎవరైతే ఉంటాడో వాడికి అభయము అలాని వరప్రసాదము ఎప్పుడు సిద్ధముగా ఉన్నది. దీనికే మార్తాండ భైరవ ప్రస్థానము అని కూడా పేరు. మార్తాండ భైరవ ప్రస్థానము అంటే ఏంటంటే దేవయానం కాబట్టి, ఆదిత్యలోకం కాబట్టి దీన్ని ఈ ప్రచండ చండి గమ్యం వైపు తీసుకెళ్లేది, దేవయానం చేయించేది ఈ తల్లి కాబట్టి అది ఎక్కడ ఉంది? మార్తాండ భైరవ ప్రస్థానము అంటారు. అంటే రుద్రలోకము వసులోకము తర్వాత వచ్చేది ఆదిత్యలోకము. అదే ఓం భువ ఓం శువ. ఏమ్మా ఆదిత్య మండలములో అమ్మ ఇది జాగ్రత్తగా వినండి. మనం పోతాం అనుకో, చనిపోయాం అనుకో, అంతరిక్షంలో ప్రేతముగా తిరుగుతాం. ఈ యొక్క అంతరిక్షం నుంచి పైకి నీకు ముక్తిని ఇచ్చేవాళ్ళు కింద మంత్రాలు తంత్రాలు యంత్రాలు కర్మలు కాండలు ఇవన్నీ ఉంటాయి.
ఆ ఆత్మకి ప్రేతంగా తిరుగుతోందండి మీ ఇంట్లో అంటుంటారు చూడు, దాని కోరిక తెలుసుకొని, ఏమ్మా ఇంక నువ్వు దేహంలో లేవు, నీకు ఈ బంధాలు నీకు అశాశ్వతము, నువ్వు వదిలేయి అని చెప్పి దాన్ని శాంతింపజేస్తారు. అందుకే మే ఈ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటే ఏంటంటే, ఈ యొక్క ప్రేత రూపం నుంచి అది నెమ్మదిగా విముక్తి పొంది రుద్రలోకం శివైక్యం చెందుతుంది, అంటే శివలోకంలోకి వెళుతుంది. అక్కడ శివలోకంలో ఆ పద్ధతులన్నీ పాటించి మళ్ళీ వసులోకంలో ప్రమోట్ చేయబడతారు. అక్కడి నుంచి ఆదిత్య లోకము దేవయానము, వీడికి నిజంగా అది ఉంటే నిన్ను ఆదిత్య లోకం వైపు పంపిస్తారు. లేదు అంటే రుద్రలోకం నుంచి మళ్ళీ నీకు నువ్వు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఉత్తమ జన్మ, మధ్యమ జన్మ, అధో జన్మ అనేవి అక్కడ ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ నువ్వు ఎవరో కడుపులో పుడతావని. లేదు అంటే పిశాచముగా, ప్రేతముగా వేల కోట్ల సంవత్సరాలు ఈ అంతరిక్షంలోనే తిరుగుతూ ఉంటాయి. అటు పైకి పోలేక త్రిశంకు స్వర్గంగా ఉంటుంది నీకు. అందుకే అంతరిక్షంలో, అందుకే గాలిలో ఎక్కువ గాలి సోకిందండి అంటుంటారు చూడండి. ఈ ఆత్మలన్నీ గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఏది? అంతరిక్షంలో. ఈ శక్తులు నెగటివ్ శక్తి అంటారు. ఏమో దీన్ని పాజిటివ్ చేయాలి. ఆదిత్య మండలములోని వృత్తములో ఉన్న కేంద్రము. సూర్యుడు రౌండ్ గా ఉంటాడుగా, ఆ మధ్యలో చుక్క పెడితే అది కేంద్రము. ఆ కేంద్రం ఏదైతే ఉందో దానిని ఏమన్నారు? మార్తాండ భైరవము అంటారు. ఏమన్నారు? మార్తాండ భైరవము అంటే అందులో నుంచి నువ్వు దేవయానం చేయగలుగుతావు, అమ్మవారిని లోకంలో అడుగు పెట్టగలుగుతావు. అందులో ప్రవేశపెట్టగలిగే తల్లి ఎవరు అంటే ఈ ప్రచండ చండిక అని అంటున్నారు. ఆ ప్రాణములోనే సుషుష్మ, ఆ ప్రాణంలో ఈ సుషుష్మ ఉంది కదా, ఆదిత్యుని చుట్టూ తిరగటమే కాక కేంద్రమైన మార్తాండ భైరవ ద్వారాన్ని కూడా తెరుచుకొని దేవయానము చేయటానికి శక్తి కలిగి ఉన్నది. చూసారా? ఈ ప్రాణము సుషుష్మ శక్తి, నీ యోగా శక్తి అమ్మా. అది ఆదిత్యుని చుట్టూ తిరుగుతూ 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 బిందువులోకి వెళ్ళి శక్తిని సంపాదించుకొని కేంద్రమైన మార్తాండ భైరవ ద్వారాన్ని కూడా తెరుచుకుని దేవయానము చేయడానికి శక్తి కలిగి ఉన్నది అని ఈ ప్రచండ చండిక ఉపాసన చేస్తే అటువంటి శక్తి నీకు ఇస్తుంది. ఇప్పుడు మనం చూడండి, మనం పక్క ఊరికి వెళ్ళాలంటే ఓపిక లేదు, అవునా? అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వెళ్ళలేవు, ఓపిక లేదు, శక్తి లేదండి బాబు. కూర్చునే శక్తి లేదు, ఎక్కడ ప్రయాణాలు చేస్తాను? మరి ఆదిత్య ప్రయాణం ఎలా ఉంటుంది? ఎంత శక్తి ఉంటే నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి? సింపుల్ గా చెప్తున్నానమ్మా, యోగా శక్తి అంటారు. అందుకే వాళ్ళు శారీరకంగా ఉన్న కండలును ఆ బలం వేరండి బాబు. వాడి యొక్క ఆత్మశక్తి ఎక్కువ, యోగా శక్తి ఎక్కువ అండి బాబు. ఋషులు మునులు యోగా శక్తియే కదా, వాళ్ళకేం కండలు ఉన్నాయమ్మా. రాక్షసులతో వాళ్ళే యుద్ధం చేస్తారు. వారి యోగా శక్తిని చూసి రాక్షసులు, దైత్యులు భయపడతారు. అమ్మ వీడు మన భస్మం చేస్తాడు. అది మిగిలిన మామూలు ప్రాణము ప్రాణసూర్యునిగా ఆ చుట్టూనే తిరుగుతూ క్రిందకి వచ్చేస్తుంది. ఎవరైతే సుషుష్మని, నీ ప్రాణాన్ని, ఉదాన ప్రాణాన్ని ఏమో జ్యోతిగా మలుచుకొని ఆ యొక్క కేంద్రంలోకి పంపించేవాళ్ళు కొందరైతే, కొందరు శక్తి లేక ప్రాణం అంతవరకు తీసుకెళ్తారు. కానీ పాపం ఆ ప్రాణము తిరిగి తిరిగి ప్రదర్శనలు చేసి మళ్ళీ అది కిందకే వచ్చేస్తుంది. ఆ ప్రాణము అంటే దేవయానము చెయ్యదు అని. ఇలా పితృయానము చేసే ప్రాణము దేవయానము చేయటానికి సిద్ధపడినప్పుడు దానిని ప్రచండ చండి అంటారు. అంటే పితృయానము చేయటం వలన చేసే ప్రాణము ఏదైతే ఉంటుందో దేవయానము చేయడానికి సిద్ధపడినప్పుడు, పితృయానము అంటే ఏంటి? యోగా శక్తిని నువ్వు పెంచుకుంటే, యోగా శక్తిని నువ్వు పెంచుకుంటే దేవయానము చేయటానికి నువ్వు సిద్ధపడి ఉంటే, చేయటానికి సిద్ధపడినప్పుడు దానిని ఏమన్నారు? ప్రచండ చండీ అని అన్నారు. అక్కడి నుంచి ఆ తల్లి ఆ తల్లి నిన్ను జాగ్రత్తగా ఆ దేవయానంలోకి ప్రవేశపెడుతుంది, అంటే ఆ లోకాల్లో ప్రవేశపెడుతుంది అని. సుషుష్మ అనంతమునకు గుర్తు. ఈ సుషుష్మ దేనికి గుర్తు? విశ్వకుండలిని కదమ్మా. బిందువు పైన, త్రికోణం పైన ఏముంది? కాంతియే కదా, అవునా? లైట్ సోలిడిఫైడ్ ఇంటూ సాలిడ్స్ కరిగిస్తే నీరును ఆవిరి పడితే ఆవిరి అయిపోతుంది. దాని తర్వాత
ప్రాణం అయిపోతుంది, గ్యాసియస్ స్టేట్. అంతే కదా, అట్లా కదా సృష్టి క్రమము. సో సుషుష్మ అనంతమునకు కేంద్రము. ఈ సుషుష్మ నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుంది? ఎక్కడో మధ్యలో నిన్ను వదిలేదు ప్రచండ చండిక. వసే నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి, అనంత పరాశూన్యము. అక్కడి నుంచి నా యొక్క ఆరిజిన్స్ ఉన్నాయి. నీ పుట్టుక అంటే ఈ సృష్టి పుట్టుక అక్కడ ఉన్నది. అంతవరకు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంతవరకు నిన్ను తీసుకెళ్ళి లయము చేస్తాను అని అంత పై వరకు కూడా ఆ వరాన్ని ఇస్తుంది ఈ తల్లి. ప్రచండ చండిక అంటే ఉపాసన అంటే ఏదో కొద్దిగా ఇచ్చేసి పంపించేది నిన్ను. నువ్వు పైనవి కోరుకుంటే అంతవరకు తీసుకెళ్తుంది. ఆజ్ఞా చక్రం చిన్న మస దాకా వస్తే సిద్ధులు ఇస్తుంది అని దాని యొక్క పిండితార్థం. ఇది సూక్ష్మ అనంతము అని చెప్పవచ్చు. అంతే కదా, సూక్ష్మ అనంతము కదమ్మా. అనంతాన్ని మనము ఇంత వారం ఎలా పట్టుకుంటాము? మనం ఇంత చిన్నదాన్ని మన అనంతాన్ని పట్టుకోలేం కదమ్మా. అంటే అనంత రహస్యాన్ని పట్టుకుంటే అనంతాన్ని పట్టుకోవచ్చు. అంటే సూక్ష్మముగా అంటే అణువుని అర్థం చేసుకుంటే సృష్టి అర్థం అవుతుంది అని. అన్నం ఒక మెతుకు చూస్తే చాలు అన్నం అంతా ఉడికిందా లేదా అని చెప్పటానికి. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఉద్ధరే ఆత్మ, లేదా అణువులోనే సృష్టి రహస్యం అంతా ఉంది, విత్తనములోనే వృక్షం యొక్క భవిష్యత్ అంతా ఉంది అన్నట్టు. ఎందుకంటే అంత అనంతాన్ని మనం చేతిలో పట్టుకోలేం కదమ్మా, తెలుసుకోలేం. సో సుషుష్మ అనే ప్రచండ చండి మనలో ఉన్న అనంతము యొక్క రహస్యం. నీలో ఉన్న ప్రచండ చండి ఎలా ఉంది? అనంతముగా ఉన్నది. నువ్వేం పట్టుకుంటావురా నన్ను అంటుంది. సో అందుకే ఆమెను పట్టుకునే ప్రయత్నం మానుకుని ఆ పాదాలు పట్టుకునే ప్రయత్నం చేస్తే నీకు అనంతం అనేది అర్థం అవుతుంది అని, ఆమె అనుగ్రహం దక్కుతుంది అని నా యొక్క అభిప్రాయం. అది అర్థం కానప్పుడు పాదాలు పట్టుకోండి అమ్మా. ఇది ప్రతి అణువునందు, ప్రతి స్పందమునందు, ప్రతి నామ రూపమునందు ఉన్నది కాబట్టి దీనిని తిరుగైన సమాధానము, తిరుగులేని అన్నిట్లో కూడా ఈ ప్రచండ చండి అనేది ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడుందా అక్కడుందా అని కాదు, హిరణ్యకశిపుడు అడిగినట్టు కాదు. ఈ ప్రచండ చండి అన్నిట్లోనే ఉంది. 84 లక్షల జీవరాశులు, అనంత కోటి నామ రూపాత్మక స్థావర జంగమాలు అన్నిటి యందు కూడా సుసూక్ష్మ శక్తి అనే ప్రచండ చండి తాండవిస్తోంది. అన్నిట్లో కూడా ఆమె తాండవిస్తోంది అని చెప్తున్నారు.